హీ డైరెక్ట్లీ కాల్ మై మదర్ అండ్ అక్కడే తనే చెప్పారు, నాకు ఇలా తన ఇష్టము, నా ఏజ్ 23, నా ఏజ్కి నేను సాధించాల్సింది చేశాను, కానీ నేను ఇంకా తనకి ఒక 30 years వచ్చేలోపు బెంజ్లో తీసుకెళ్తానన్నారు. నేను మా మమ్మీ నవ్వుకున్నాం. ఓకే, సో నైస్. నవ్వుకునే ఇప్పుడు మేము బెంజ్ కార్లో తిరగాలని కాదు అని నవ్వుకున్నాం. కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడు అందుకే అందరు ఇప్పుడు తను మాట్లాడేది చూస్తే ఓవర్ కాన్ఫిడెంటో అన్రియలిస్టిక్ అనిపిస్తుంది. బట్ ఐ హ్యావ్ సీన్ హిమ్ సిన్స్ హీస్ 23. సో అప్పుడు ఎంత వర్క్ చేశారో ఇప్పటికి అంతకన్నా ఎక్కువ ఉంటుంది, ఎక్కువే ఉంది. కానీ అండ్ హీ వర్క్స్ టువర్డ్స్ గోల్స్, లైక్ అది చాలా క్లియర్ తనకి. అది ఏమి ఆవేశపడటం, ఎంత మీరు టెన్షన్ అంటున్నారు కదా, బిజినెస్లు ఎస్టాబ్లిష్ చేసి ఇష్యూస్ వస్తాయి, అన్ని ఎక్విజిషన్స్ ఇన్ని ఉంటాయి. వన్ డే ఆల్సో హీ నెవర్ షోస్ దట్. ఇంట్లో ఎప్పుడు దాని తన ఫేస్లో కానీ ఎక్కడ కనిపించదు. పిల్లలు అనలేదండి అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో, మేము అక్కడే బాగుంది ఇక్కడ మాకు అంటే మేము ఇప్పుడు ఇక్కడ ట్రావెల్ మేము వెళ్ళామనే కానీ మాకెప్పుడు అనిపిది, ఇక్కడ ఎప్పుడు మాకు ఓన్ హౌస్ ఉండింది, వచ్చినప్పుడల్లా నేను 2-3 months ఇక్కడే ఉంటాను ఇయర్కి. సో కిడ్స్ కూడా అలాగే అలవాటు. హాలిడేస్ అంతా మేము ప్రత్యేకంగా వేరే వెకేషన్స్ ఉండవు, ఇక్కడే ఉంటాము. గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడ అట్లా వెళ్ళడము అలానే ఉంది. ఆ మూలాల్ని వదలలేదు మీరు? వదలలేదు. అండ్ థ్యాంక్ఫుల్లీ మై కిడ్స్ ఆర్ ఆల్సో వెరీ మెచ్యూర్. అందుకే మీరు చూసిన ఆఖరి సినిమా ఏంటి? సర్కస్లు గుర్తులేదు, కూడా గుర్తులేదు కానీ నేను చూస్తాను. విజయవాడ అమ్మాయి అయ్యి సినిమాలు చూడటం అది మాకు దట్ ఈస్ వాట్ ఎవర్ నేను చూస్తాను. కథ కొంచెం తక్కువ, ఇప్పుడు ఇంకా తగ్గింది. తను పెళ్లి చేసుకున్నాక ఇంకా తగ్గింది. మా ఇంట్లో వీకెండ్ వచ్చి ఒక మూవీ చూసాం అనుకోండి, వీకెండ్ సాటర్డే చూసాం కదా, సండే ఇంకోటి చూద్దాం అనుకుంటే చంద్ర ఇచ్చే లుక్స్ ఎలా ఉంటాయి అంటే యూ వేస్ట్ ఫెలోస్ అన్నట్టు చూస్తారు. సినిమా చూసి ఒక 3.5 గంటలు వేస్ట్ చేసుకుంటారు. అసలు ఎలా నిన్నే చూసాం కదా బంగారం అంటారు. సో అలా ఇంకా చెప్పాలంటే డాక్యుమెంటరీస్ చూస్తాం. సో చెప్తే మరీ బోరింగ్ అనిపిస్తుంది. ఓకే, నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్లో ఇలా చూస్తారు. సో అదే అంటున్నారా? నేను బాగానే క్యాచప్ చేస్తానండి మూవీస్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కిడ్స్ అందరితో నేను పర్వాలా. కానీ మీ ఇద్దరిని చూసాక ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ అండి. కపుల్ అంటే చక్కగా ఇలా ఉండాలని ఒక గ్రేట్ ఫీలింగ్ అయితే నాకు ఉంది మనసులో. థ్యాంక్ యూ. బట్ ద థింగ్ ఈజ్, అంటే నేను హైదరాబాద్లో ఉంటూ చాలా కేసెస్ చూస్తున్నాను యాజ్ అ మీడియా పర్సన్. పొద్దున్న లేస్తే లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా అతి తక్కువ టైంలో, ఇంతకుముందు కనీసం ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళన్నా డ్యూరేషన్ గ్యాప్ ఉండేది. ఇప్పుడు అసలు 2-3 years అసలు మంత్స్లోనే వాళ్ళకి సెట్ అవ్వక విడిపోతూ ఉండడం అనేది చూస్తుంటే, మిమ్మల్ని చూస్తే ఒక చక్కటి మన తెలుగంటి కడుపు నిండా ఆంధ్ర భోజనం చేసినట్టుంది మీరు. థ్యాంక్ యూ. సో అలాంటి అంటే యంగర్ జనరేషన్కి పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి కానీ, చేసుకున్న వాళ్ళకి కానీ, విడిపోవాలనే థాట్ వచ్చిన వాళ్ళకి కానీ ఒక చిన్న వర్డ్ అంటే ఏం చెప్తారు?